కలిశాక ఎందుకంత కలవరపాటు అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ఎంతైనా మనసేగా మనసింతేగా మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం. పొద్దున్నుంచి నా మనసు ఏదోలా ఉంది. ఏ పని కూడా చేయాలనిపించట్లేదు. ఎంతో కష్టపడి మీ అన్నయ్య దగ్గరికి సొల్యూషన్ కోసం వెళ్తే తనేం చేశారు? సారీ అన్నయ్య, అది నేను ఆఫీస్కే బయలుదేరాను. జనరేటర్ వాళ్ళతో నువ్వు డీల్ ఫైనల్ చేయాలి. ఓకే, మిగతా పని నేను కంప్లీట్ చేశాను. అన్నయ్య, ఆర్తి వదిన కాస్త సీరియస్ అయింది. ప్లీజ్ తను అర్థం చేసుకో ప్లీజ్. అమ్మా అంశు, అంశు ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నేను ఇంకా కొత్త స్కూల్ కి ఎప్పటికీ వెళ్ళను. ఎందుకు నాన్న? ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా? అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు, నవ్వుతున్నారు. నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. నన్ను ఇక్కడ కూడా తడిసిపోయేలా చేశారు. నేను పాత స్కూల్కే వెళ్తానమ్మా. సరే, నేను మీ డాడీతో మాట్లాడతాను. నువ్వు ఓల్డ్ స్కూల్కే వెళ్ళాలనుకుంటున్నావని ఆయనకి చెప్తాను. కానీ నువ్వు ఇలా ఏడవద్దు. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఫ్రెష్ అప్ అయి రాగానే నేను నీకు స్నాక్స్ ఇస్తాను. నీకిష్టమని పన్నీర్ పకోడీ చేశాను. రా. క్యూట్ గర్ల్స్ వచ్చేసారా? వెరీ గుడ్. డాడీ, స్కూల్లో బాగా ఎంజాయ్ చేశాం. టీచర్ నన్ను వెరీ గుడ్ అంది. నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాను. వెరీ గుడ్. ఏమన్నా మాట్లాడాలా? అంశు చాలా భయపడుతున్నాడు. తను ఆ కొత్త స్కూల్లో అస్సలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు. అంశుని మళ్ళీ పాత స్కూల్కి పంపిస్తేనే బాగుంటుందనిపిస్తుంది. అంశు, ఇలారా. నీకు స్కూల్ నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకని? మీ స్కూల్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఎందుకు నచ్చలేదు? వీళ్ళిద్దరూ నన్ను ఏడిపిస్తున్నారు. అందుకనే నేను ఆ స్కూల్ కి అస్సలు వెళ్ళను. డాడీ అబద్ధం చెప్తున్నాడు. సరే, పల్లవి పావని నిన్ను ఏడిపిస్తున్నారు. అయితే నువ్వు ఓపెన్ చెయ్యి. నువ్వు కూడా వాళ్ళని ఏడిపించు. ఎగతాళి చెయ్యి. వెరీ గుడ్. నీకు హ్యాపీగా ఉంది కదా? మొదటి విషయం, నిన్ను ఎవరు ఎగతాళి చేసినా నువ్వు అస్సలు భయపడకూడదు. రెండో విషయం, నేను ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తగ్గే సమస్య లేదు. ఎప్పటికైనా సరే. అంశు, నీకిది కొత్త స్కూల్ కదా, మొదట్లో నీకెవరు పెద్దగా ఫ్రెండ్స్ అవ్వరు. కానీ కొన్ని రోజులు పోతే నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు.
అంశు, ఆ తర్వాత నేను రోలర్ కోస్టర్ రైడ్కి తీసుకెళ్తాను. నిజంగా? నిజంగా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా? వెళ్తాను. నేను కూడా వెళ్తాం డాడీ. మీరు కూడా వెళ్దురు గాని ముందు మీరంతా వెళ్ళండి. వెళ్ళి మీ హోంవర్క్ కంప్లీట్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. వెరీ గుడ్. అంశుకి ఇలా ఏవేవో చెప్పి భ్రమ పెట్టి ఒప్పించడం కరెక్ట్ కాదు యశ్వంత్ గారు. అంశులో భయాన్ని పెంచడం కూడా కరెక్ట్ కాదు ఆర్తి గారు. పిల్లలు పడతారు, పడితేనే నడవడం నేర్చుకుంటారు. ఇలా ఎన్ని రోజులు ఆర్తి గారు తన వేలు పట్టుకుని నడిపిస్తారు? తనను వదిలేయండి, అప్పుడే నడవడం నేర్చుకుంటాడు, ముందుకు వెళ్తాడు. ఆర్తి గారు, మీరిలా చెయ్యి పట్టుకునే ఉంటే తను ఎప్పటికీ ముందుకు వెళ్ళడు. ఓకే, మీ ఇద్దరు ఇక స్కూల్కి వెళ్ళటానికి పూర్తిగా రెడీ అయినట్టే. మీ ఇద్దరి టిఫిన్ బాక్స్లు మీ బ్యాగ్స్లో పెట్టాను. లంచ్ టైంకి తినేసేయాలి, మర్చిపోవద్దు, సరేనా? అంశు, తొందరగా బయటికి రా, నువ్వు కూడా రెడీ అవ్వాలి, లేట్ అవుతుంది. అరే ఏమైంది పల్లవి? నీళ్లు కావాలి. ఇప్పుడే తీసుకొస్తాను. పావని, మన స్కూల్లో ల్యాబ్ రూమ్ ఉంది కదా, అంశుని ఆ రూమ్ లో పెట్టి లాక్ చేసేద్దామా? అవునవును, అలానే చేద్దాం. పల్లవి, ఇదిగో తీసుకో. నాకొద్దు. ఇందాకే కదా నీకు దగ్గొచ్చింది, కొన్ని నీళ్ళనే తాగు. ఇప్పుడు నాకొద్దు. సరే పర్వాలేదులే. అంశు, పద, స్కూల్కి రెడీ అవ్వు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నేను ఆ కొత్త స్కూల్కి వెళ్ళనమ్మా. ఏమైంది అంశు? డాడీతో నిన్ను స్కూల్కి వెళ్తున్నానని చెప్పావుగా. పద, తొందరగా స్కూల్కి రెడీ అయిపోవాలి. పల్లవి పావని ఇద్దరు రెడీ అయిపోయారు, నీ వల్ల వాళ్ళకి లేట్ అవ్వకూడదు కదా. అమ్మా నేను వెళ్ళనమ్మా, ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళను. నాకు కొత్త స్కూల్ అంటే చాలా భయం అమ్మా. అంశు, అలాంటివి ఏమీ ఉండవు నాన్న, నీకు భయం వేస్తోందా? నువ్వు స్ట్రాంగ్ బాయ్ కదా. నేను వెళ్ళనని చెప్పాను కదా. అంశు, ఏం జరుగుతోంది? ఇలా మంకుపట్టు పట్టొద్దు, నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే. నేను స్కూల్కి వెళ్ళను నాన్న. ఆర్తి గారు, మీరు ఇలా నిలబడ్డారేంటి? యూనిఫామ్ తొడగండి. బాబు ఏడుస్తున్నాడు యశ్వంత్ గారు, యూనిఫామ్ ఎలా వేయను? ఏడవనివ్వండి, ఏడ్చినా పర్లేదు, స్కూల్కి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. తొడగండి. నేను స్కూల్కి వెళ్ళను నాన్న, నేను స్కూల్కి వెళ్ళను. అమ్మా నేను స్కూల్కి వెళ్ళను అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళను. నాన్న నేను వెళ్ళను నాన్న, ప్లీజ్ నాన్న, నేను వెళ్ళను. నాకు స్కూల్ అంటే భయం. నేను వెళ్ళను. ప్లీజ్ అంశు, వదిలేయండి, నేను తనకి నచ్చ చెప్తాను రేపటి నుంచి. రాము, చెప్పండి అయ్యా. వీళ్ళతో టిఫిన్ చేయించు, అలాగే అంచుకు షూ కూడా తొడుగు. సరే అయ్యా. మేము కాసేపట్లో వస్తాం. అమ్మా నాన్నకి చెప్పమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. ప్లీజ్ నేను స్కూల్కి వెళ్ళను. నాన్నకి చెప్పమ్మా. అమ్మా క్షమించండి యశ్వంత్ గారు, కానీ మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది. ఆర్తి గారు, మీరు నాతో రండి. ప్రాబ్లం అంశులో కాదు, మీలోనే ఉంది ఆర్తి గారు. నాదా? అవును, ఎప్పుడు చూసినా నా బాబు, నా అంచు, నా అంచు. అంచు విషయంలో చాలా పొజిటివ్గా మారారని మీకు అనిపించట్లేదా? ఎవరిని అంచుకి దగ్గరగా రానివ్వడం లేదు మీరు. మీ గారాభం వల్ల, నిజం చెప్పాలంటే మీ ఇన్సెక్యూరిటీ వల్ల అంచుకి ఇంటి వాళ్ళకి మధ్య ఒక పెద్ద అడ్డుగోడ నిలిచింది. చూడండి ఆర్తి గారు, ఇలా చేస్తే అంచు ఎప్పటికీ ఎవరితోనూ కలవలేడు. మీ వల్ల, మీ కారణంగా ఆర్తి గారు. ఆర్తి గారు, మీరు పల్లవి పావనిల గురించి శ్రద్ధ తీసుకుంటారు. నేను ప్రతిసారి చూడ్డానికి వస్తానా? మీరు ఎలా చూసుకుంటున్నారు,
ఏం తినిపిస్తున్నారు, ఏం తాగిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు అని. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ విషయంలో మీరేం చేసినా సరే వాళ్ళ మంచి కోసం చేస్తారని. అలాగే మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేనేం చేసినా వాళ్ళ మంచి కోసమే, వాళ్ళ ఫ్యూచర్ కోసమే చేస్తానని. మీరు ఎప్పుడూ అంశుని ఒంటరిగా వదలరు. మీరు బజార్కి వెళ్ళాలనుకున్నా అంశుని వెంట తీసుకుని వెళ్తారు. తనకి తినాలనిపిస్తే మీరే వండి పెడతారు. ఒకవేళ తను ఎవరితోనన్నా మాట్లాడుతున్నా కూడా మీ చూపు తన మీదే ఉంటుంది. ఆర్తి గారు, మీరు ఎవరిని ఎందుకు తన దగ్గరికి రానివ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారు? మేము అంశుని మావాడిగా భావించి ఇంటికి తీసుకురాలేదనా? నేను ఈ విషయం ఒప్పుకుంటున్నా ఆర్తి గారు. మా అమ్మ అంశుని శిక్షించి ఒక తప్పు చేసింది. ఎందుకంటే అంశుకి ఇక్కడ పద్ధతులు అలవాట్లు తెలీదు. కానీ ఆర్తి గారు, ఒకవేళ పల్లవి పావనిలు తప్పు చేసినా సరే అమ్మ వాళ్ళని కూడా అలాగే శిక్షిస్తుంది. అంత మాత్రాన మా అమ్మ పల్లవి పావని అంశులని వేరువేరుగా చూస్తుంది అనుకోవద్దు. ఐఎమ్ సారీ టు టెల్ యూ, మీ పద్ధతి ఎప్పటికీ ఇలాగే ఉంటే అంశు మా ఫ్యామిలీతో, మా వాళ్లతో ఎన్నటికీ కలిసిపోలేడు. తనను మేము సొంత మనిషి అని అనుకోలేము. నమ్మకం లేకుండా ఒక కుటుంబంతో కలిసి ఉండటం అసాధ్యం ఆర్తి గారు. మీకు గుర్తుందా మనం ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నామో? మన పిల్లల కోసమే కదా. పెళ్లితోనైనా వాళ్లకు అమ్మా నాన్నల ప్రేమ దొరుకుతుందనే కదా. మీరే చెప్పండి ఆర్తి గారు, అమ్మ బాధ్యత మీరు నెరవేర్చకుండా నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఆపానా? నేను అదే కోరుకుంటున్నాను. నేను తండ్రిలా బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు మీరెప్పుడు ఆపకూడదని. టైం అవుతోంది, స్కూల్ టైం అవుతోంది. నేను స్కూల్కి వెళ్ళను. అరే అంశు, మీ స్కూల్ చాలా బాగుంటుంది. నీకు తెలుసా, అక్కడ కంప్యూటర్ కూడా నేర్పిస్తారు. మీ ప్లే గ్రౌండ్లో చాలా గేమ్స్ ఉంటాయి, చూసావా లేదా? నాకు ఆ గేమ్స్ ఏమొద్దు. పొద్దు పొద్దున్నే పిల్లాడు చాలా విసిగిస్తున్నాడు. యశ్వంత్ ఏం ఆలోచించాడో ఏంటో ఇతన్ని కొత్త స్కూల్లో వేశాడు. ఎంత ప్రయత్నించినా సరే బావిలో నీళ్లు సముద్రానికి చేరగలుగుతాయా? నాకు ఆ స్కూల్ నచ్చలేదు. డ్రైవర్తో కార్ తీయమని చెప్పు. స్కూల్కి టైం అవుతోంది. అలాగేనే. అమ్మా, అమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. నువ్వే ఏదో ఒకటి చెప్పమ్మా, ప్లీజ్. చాలా మంది పిల్లలకి స్కూల్కి వెళ్ళటం ఏమాత్రం నచ్చదు. కానీ వాళ్ళ పిరికితనం ముందు తల వంచి వాళ్ళ జీవితం నాశనం చేయకూడదు. కొన్ని రోజుల్లో అంశు కూడా అలవాటు పడతాడు. వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్తాడు. నువ్వు కంగారు పడాల్సిందే లేదు. బాబు గారు, కార్ రెడీ అయింది. నువ్వు వాళ్ళని తీసుకుని వెళ్ళు, నేను అంశుని తీసుకొస్తాను. అమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. అంశు పదనన్నా, స్కూల్కి టైం అవుతోంది. స్కూల్కి రాను, నేను స్కూల్కి రాను. అమ్మ, నేను వెళ్ళనమ్మా. అమ్మ ప్లీజ్, నేను వెళ్ళను. అమ్మ ప్లీజ్, అమ్మ నేను వెళ్ళనమ్మా. అంశు, స్కూల్కి వెళ్ళాల్సిందే. అమ్మ నేను వెళ్ళనమ్మా. అమ్మ నేను వెళ్ళనమ్మా. అమ్మ నేను వెళ్ళనమ్మా. అమ్మ నేను వెళ్ళనమ్మా. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. ఆర్తి గారు, మీరు ఇంట్లోనే ఉండండి, నేను అంశుని తీసుకెళ్తాను. నేను వెళ్ళను, నేను స్కూల్కి వెళ్ళను. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. నాన్న, నేను వెళ్ళను నాన్న. స్కూల్కి వెళ్ళను నాన్న. అంశు ఎంత అరిచి గీపెట్టినా సరే తనని స్కూల్కి తీసుకెళ్ళు. సరే సార్. ఇంకో విషయం, చైల్డ్ లాక్ పెట్టి ఉంచు. ఓకే సార్. నేను వెళ్ళను, నేను వెళ్ళను. అమ్మా, నేను వెళ్ళనమ్మా. అమ్మ చెప్పమ్మా.
అమ్మా ఆపమని చెప్పమ్మా. పిల్లలు రావడానికి చాలా సమయం ఉంది వదినా. నువ్వెందుకు మాటి మాటికి గడియారం చూస్తున్నావు? వదినా నేనేం అర్పితని కాదు పిల్లల గొడవలో పడి అన్నీ మర్చిపోవడానికి. ప్రణతి ప్రోగ్రాం కాసేపట్లో వస్తుంది కదా, అందుకోసమే ఎదురు చూస్తున్నా. ఏదేమైనా మన ప్రణతిలో చాలా విషయం ఉంది. అందుకే ప్రదీప్ కూడా దాసోహం అయ్యాడు. మిమ్మల్ని కూడా మీ చిన్న కోడలు ఏదో మాయ చేసినట్లుంది. ఏదో అంటారు కదా, ఫ్యాన్. తనకి నువ్వు ఫ్యాన్ అయిపోయావా? లేదొదినా, నేనెవరికీ ఫ్యాన్ కాదు. మన ప్రణతి రేడియోలో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది కదా, మంచి పాటలు కూడా వినిపిస్తుంది. కేవలం అందుకే. అవునులే. కాని వదినా, అన్నయ్యకి ప్రణతి రేడియో స్టేషన్కెళ్తుందని తెలిసిందే అనుకో, అప్పుడు ఇంట్లో భూకంపం వచ్చేస్తుంది. అన్నయ్య కోపం గురించి నీకు బాగా తెలుసు కదా. అదేం లేదొదినా, 10-15 రోజులకి సంబంధించిన విషయం. జీవితాంతం చేసే ఉద్యోగం కాదు. తను తన ఫ్రెండ్కి సాయం చేయడానికి వెళ్ళింది. ఒక్క నిమిషం. తెలియడం లేదే. ఈ ప్రణతి వదిన్ని ఏం మాయ చేసిందో ఏంటో కాని, తను సొందు దొరికితే ప్రణతిని పొగడతలతో ముంచేస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్. నేను మీ ఫేవరెట్ ప్రణతి. మీరు వింటున్నారు సలాం ఇండియా 93.5. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? ఈ ఎండవేడిని భరించలేకపోతున్నారా? అయితే బ్యూటిఫుల్ పాటల వర్షంలో తడవండి, లేకపోతే మీరు కూల్ అవ్వరు. నేను చెప్పేది నిజమే. సో కమ్ ఆన్, నేను ఇప్పుడు ప్లే చేస్తాను. ఓహో, రేడియో ఎవరు ఆఫ్ చేశారు? ఏమైంది ప్రదీప్? ప్రణతి ప్రోగ్రాం వస్తుంది కదా. అమ్మాది నాన్నగారు.